మటన్ చాప్స్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఇలాంటివి ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము. ఈరోజు మీకు క్రేజీ చాప్స్ డెలిషియస్గా చేసి ప్రజెంట్ చేయబోతున్నాను. చికెన్ లెగ్ పీస్ని ఎలా బోన్ పట్టుకొని మనం తింటామో అలాగే ఈ మేక మటన్ చాప్స్ కూడా బోన్ని పట్టుకొని తినేలాగా ఉంటాయి. ఒకసారి ఇవి ఎలా ఉంటాయో చూసేయండి. చూశారు కదా, ఇలా బోన్కి మీట్ ఇలా ఫుల్గా ఫ్లెషీగా ఉంటుంది. ఫస్ట్ ఈ చాప్స్ని చక్కగా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మరి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 to 10 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తెచ్చుకున్న మటన్ చక్కగా లేతగా ఉంటే ఒక 5 విజిల్స్ సరిపోతాయి. లేకపోతే ఒక 8 to 10 విజిల్స్ పెట్టుకొని బాయిల్ చేసేయండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఒక పీస్ చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా బాయిల్ అయ్యిందో. మరీ ఎక్కువ బాయిల్ చేశారనుకోండి ఆ బోన్ నుంచి పీస్ విడిపోతుంది. బాయిల్ అయిన తరువాత కొంచెం వాటర్ మిగిలి ఉంటుంది, సూప్. ఆ సూప్ని అలాగే ఉంచండి, పడేయకండి. ఇప్పుడు మనం మసాలా కోసం అవసరమైనవి చూద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చెక్క, లవంగ, ఇలాచి కొన్ని, 10 ఎండు మిర్చీలు, కొంచెం కొబ్బరి, 2 స్పూన్స్ ధనియాలు. ఇవన్నిటినీ మనము ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కడాయిని హీట్ చేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ 1 by 1 వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దగ్గరే ఉండి లైట్గా డ్రై రోస్ట్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చీలను యాడ్ చేసిన వెంటనే మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో కొబ్బరి వేసేసి లైట్గా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన మిక్చర్ని పొడి చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి లైట్గా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత 1 to 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కడాయికి అంటుకోకుండా మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ పోసి సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మసాలాని ఈ ఆనియన్స్తో మిక్స్ చేసేసేయండి. ఇలా 1 to 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, మీ రుచికి సరిపోయినంత సాల్ట్ వేయండి. మీకు గుర్తుంది కదా, మనం కుక్కర్లో మీట్ని బాయిల్ చేసినప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని చూసుకొని వేయండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ చాప్స్ని యాడ్ చేసి ఈ మసాలాలోకి చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఇలా జ్యూసీ చాప్స్ ఫ్రై రెడీ అవుతుంది. ఈ టైంలో కొంచెం గరం మసాలా చల్లేసి కలిపేస్తే మన డెలీషియస్ మటన్ చాప్స్ రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం ఏముంది, కొరియాండర్ లీవ్స్ వేసేసి గార్నిష్ చేయడమే. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. కానీ ఇది వండిన 1/2 అవర్ to 1 అవర్ తర్వాత తింటేనే దీని అసలైన రుచి మన టేస్ట్ బడ్స్కి తెలుస్తుంది. చూడండి, క్రేజీ చాప్స్ తినడానికి రెడీ అయిపోయింది. బెంజాయ్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఈ పీస్ బోన్ నుంచి ఎంత ఈజీగా విడిపోయి వస్తుందో. ఇదేమో మనం యాడ్ చేసిన మసాలా ఫ్రై అన్నమాట. ఈ మసాలా ఫ్రైని మీరు కనుక రైస్లో కలిపి తింటే ఇంకా మొత్తం రైస్ పీస్ లేకుండా దీంతోనే తినేస్తారు. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న మా మరిన్ని వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి. ఆ తర్వాత మా బెంజాయ్ ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోండి. మా అప్కమింగ్ వీడియోలో మీకు డెలిషియస్ కీమా క్రేజీగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాము. థ్యాంక్ యూ.